నిన్నటి రోజున మన ప్రియతమ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి కొంచెం భుజం ఫ్రాక్చర్ అయింది విషయమే. షూటింగ్ రామోజీ ఫిల్మ్ షూటింగ్ లో హైదరాబాద్ లో ఆయనకి భుజం ఫ్రాక్చర్ అయింది. దానికి డాక్టర్ సూచనల మేరకు ఆయన కనీసం 3 నెలల వరకు రెస్ట్ తీసుకోవాలని చెప్పినారు. ఇక్కడ మన కళ్యాణ దుర్గంలో ఆయన ఫ్యాన్స్ ఎన్టీఆర్ అభిమానులు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆయన బాగా విరిగిన వెంటనే కోలుకోవాలని, వెంటనే ఆయన షూటింగ్లకి అన్ని పాల్గొనాలని ఆయన పేరు మీద ఈ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మన టీడీపీ నాయకులు అనిల్ చౌదరి, ప్రేమ్, మరి కొంతమంది నాయకులు తిప్పేస్వామి వీళ్ళంతా కళ్యాణ దుర్గం ఎన్టీఆర్ సంఘం నుంచి వీళ్ళంతా ఈ రోజు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క పూజా కార్యక్రమానికి ఈ రోజు మనం వచ్చినాము. ఈ రోజు పూజా కార్యక్రమం మొత్తం అంతా నేను వీడియో చేసి మీకు పెడతాను, మీరంతా చూడండి. జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కళ్యాణదుర్గంలో అభిమానుల ప్రత్యేక పూజలు. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో కొత్త సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి స్వల్ప గాయమైన విషయం తెలిసిందే. వెంటనే వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అయితే పూర్తిగా కోలుకోవడానికి సుమారు 6 నుండి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా తెలిపింది. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అభిమానులకు తెలియజేస్తామని కూడా స్పష్టం చేసింది. ఈ వార్త తెలుసుకున్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణదుర్గంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల్లో ప్రత్యేక అర్చనలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి జూనియర్ ఎన్టీఆర్కు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ సందర్భంగా అభిమాన సంఘం నాయకుడు కొండాపురం అనిల్ చౌదరి మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ అంటే కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గొప్ప నటుడని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నటనా వారసత్వాన్ని అందిపుచ్చుకుని తన అద్భుతమైన నటనతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని పేర్కొన్నారు. సినిమాల్లోనే కాదు, సమాజ సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేసిన మానవతావాది జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకుని మళ్లీ అదే ఉత్సాహంతో షూటింగ్లలో పాల్గొనాలని కోరుకుంటూ ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అభిమానులందరి ప్రార్థనలు ఆయనకు అండగా ఉంటాయని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం అభిమానులు జై ఎన్టీఆర్, త్వరగా కోలుకోవాలి అన్నా అంటూ నినాదాలు చేస్తూ ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు. దేవాలయ ప్రాంగణంలో భక్తిపూర్వక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం స్థానిక ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో కొండాపురం అనిల్ చౌదరి, వేలూరు అరవింద్, అచ్చువల్లి తిప్పేస్వామి, ప్రేమ్, సతీష్, నాగార్జున్, మోహన్, షీనా తదితర జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకుని మళ్లీ తన అభిమానులను అలరించాలని అభిమానులు ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. Get well soon, Tarakanna. Get well soon, Tarakanna. Jai NTR. Jai Sri Ram. Jai Sri Ram. నిన్నటి దినం మా అభిమాన నటుడు నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు సాయంత్రం సమయంలో జరుగుతున్నటువంటి షూటింగ్ లో ఇంజూరీ కావడం మా అందరికీ చాలా బాధాకరం. డాక్టర్లు జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసిన తర్వాత దాదాపు 3 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పడం కూడా మా అందరిని ఎంతో కలిసివేసింది. ఎందుకంటే ఇంత గొప్ప నటుడు, ఏ చిన్న జరిగిన గొప్ప మానవతావాది, గొప్ప మనసున్న మనిషి మా నందమూరి తారక రామారావు అన్న గాయపడడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. 3 నెలలు రెస్ట్ అనేటప్పటికీ మేమంతా ఎంతో కలత చెందాము. ఆ బాధని దిగమింగుతూ ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్లో
పవిత్ర దినమైన స్వామివారి జన్మదినమైనటువంటి మంగళవారం రోజున ఆయనకి పూజలు నిర్వహించి అతి త్వరగా ఆరోగ్యంగా ఆ ఇంజూరీ నుంచి కోలుకోవాలని చెప్పేసి భగవంతుని వేడుకుంటూ ఈరోజు కళ్యాణదుర్గంలోని ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది. భగవంతుడు అతనికి అష్టైశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించి మునుపెన్నడూ ఇటువంటి సంఘటనలు జరగకుండా మా నందమూరి తారకన్నకు 100 ఏళ్ల ఆయుష్నిస్తూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులందరి శ్రేయస్సును కోరుకునే నటుడు మా నందమూరి తారక రామన్న ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతి త్వరగా కోలుకుని మరి యథావిధంగా జరుగుతున్నటువంటి షూటింగ్ లో పాల్గొని ముందు రోజుల్లో ఆరోగ్యవంతంగా ఎల్లవేళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అతని అభిమానులకి అందరికీ ఒక గొప్ప వ్యక్తిగా మిగిలిపోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్లో ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో అతనికి పూజలు చేయడం జరుగుతూ ఉంది. జై ఎన్టీఆర్. నిన్నటి రోజు మా ఆదర్శమైన ఎన్టీఆర్ గారు ఆశీస్సుల వరకు మేమంతా కృషి చేస్తున్నాం. ఆయనకి ఆరోగ్యం బాగాలేదని చిన్న మెసేజ్ వచ్చింది. కళ్యాణదుర్గంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఆంజనేయ స్వామి గుడికి వచ్చాం. ఇక్కడ పూజలు మంచి చెడ్డన్ని చేసినాం. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఎవరు ఇబ్బంది పడొద్దండి. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని మాకే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా మిత్రునికి హైదరాబాద్ కానీ మీరు ఎవరు కానీ ఫ్యాన్స్ తరలిపోద్దండి. అందరూ ఎవరికి ఇబ్బంది పెట్టుకోవద్దండి. అన్న బాగున్నాడు. అన్న మంచి సినిమాతో మన అందరికీ మంచి ఎంజాయ్మెంట్ ఇస్తాడు. అందరూ కానీ ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామికి అందరూ మొక్కుకోవాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున మేమందరూ కోరుకుంటున్నాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.